ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్నటి పారాయణంలో మనం కృష్ణలీలను తెలుసుకుంటూ ఒక గోపిక ఇంటి గుమ్మం దగ్గరే వెన్నకుండను పెట్టి కృష్ణుడు అందరికీ పెట్టిన తర్వాత తన నోటి దగ్గర పెట్టుకోగానే నోట్లో వెన్న ఉందని చూడగానే తన చెయ్యిని పట్టుకుని కృష్ణుడు భయపడతాడేమో అనుకుంది, కానీ ఏమీ భయపడలేదు. ఇదేమిటి పిల్లాడు భయపడలేదు అనుకుంటూనే కస్వం బాల అన్నది. అంటే నువ్వు ఎవరివి అన్న అర్థం వస్తుంది. ఆయన నేను కృష్ణుణ్ణి అనాలి కదండి. ఇప్పుడు నీ పేరేంటి అంటే నేను నా పేరు కృష్ణుడు అనాలి. అంతేగాని అలా అనకుండా పాపం ఏ పాపము ఎరుగుని బలరాముడు పేరు తీసుకుని వచ్చాడు. బలానుజహ అన్నాడు. మధ్యలో ఆయన ఊసేందుకండి? ఆయన రాలేదు, తినలేదు. చూడండి, ఏదైనా శిక్ష పడుతుందంటే ఎక్కువ మందిని పెట్టేసాం అనుకోండి, పిల్లలు కూడా చూడండి, నేనేం కాదు అన్నయ్య ఇలా చేశాడు, అన్నయ్య చేయమన్నాడు, లేకపోతే అంటే ఆ అన్నయ్యకి అమ్మ చెప్పిందిట, అమ్మ ఇలా చేయమందిట అని తప్పుని నలుగురికి పనిచేస్తే కొంచెం తక్కువ శిక్ష పడుతుంది కదా. ఆ రకంగా ఆయన ఏమన్నాడండి? బలానుజహ అన్నాడు. తన పేరు చెప్పకుండా బలరాముడి తమ్ముణ్ణి అంటున్నాడు. అని అనగానే ఇహతే అన్నది. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్థం. అనగానే కృష్ణుడు చుట్టూరా చూసి, ఓ మమ మందిరా సంకయ్య, మా ఇల్లు అనుకుని వచ్చాను అన్నాడు. అమ్మో ఎంత తెలివిగా చెప్తున్నాడో అనుకుని గోపిక అలాగే అనుకుని పోలీరే ఇంకో రకంగా అడుగుదామని యుక్తం తవ నవనీత పాత్రే పిబరే కిమర్థం హస్తం యసేహే, వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అన్నది. అనగానే ఆవిడ అడిగిన ప్రశ్న నెమ్మదిగా అడిగినప్పటికీ కృష్ణుడు అన్నట్టండి, ఆయన వెంటనే ఎందుకమ్మా అంత గట్టిగా మాట్లాడతావు, కాసేపు నెమ్మదిగా ఉంటావా అన్నాడు. అని మాధ కంచన వత్సం మృగయితం మాగామ విషాదం క్షణాత్ ఇత్యేవ మృగపల్లవి ప్రతిభజేత్ కృష్ణాధునః. ఎందుకు అంత గట్టిగా గొడవ చేస్తావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తావేంటి? మా ఆవు దూడ తప్పిపోయింది, వెన్నకుండలో ఏమైనా ఉందేమో అని వెతుకుతున్నాను, నువ్వు గట్టిగా అరిచావనుకో దూడ పారిపోతుంది అన్నాడు. వెన్నకుండలో దూరిన దూడని చెయ్యి పెట్టి వెతుకుతున్నావా అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలివేస్తే పారిపోయాడు. అలా నిర్భయంగా సమాధానం చెప్పిన కృష్ణుడు మనల్ని రక్షించుగాక అన్నాడు. అంటే కృష్ణస్య కృష్ణాధునః. నహ అంటే మమ్ములను అని అర్థం. నహ అన్న పదాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎన్నోసార్లు ప్రయోగిస్తారు. మనం సౌందర్యలహరి గురించి తెలుసుకునేటప్పుడు అక్కడ వస్తుంది, మనం అక్కడ చూద్దాం. అది కూడా త్వరలో సౌందర్యలహరి కూడా అందరికీ వినిపించాలి అని ఒక కోరిక. చూద్దాం మరి సాయినాథుడు ఎంతవరకు నన్ను అనుగ్రహిస్తాడో చూద్దాం. కాబట్టి కృష్ణస్య కృష్ణాధునః అన్నాడు. ఇలా కృష్ణుని లీలలు ఎన్నోనండి. ఒకసారి కృష్ణుని నిద్రపుచ్చడానికి కథ చెప్తూ ఉంటుందిట. అసలు కృష్ణలీలలు వింటూ ఉంటే మన పిల్లల్ని కూడా కృష్ణుడిగా ఊహించేసుకుని మన ఎదురుగుండానే కృష్ణుడు ఉన్నాడు చంటి పిల్లాడు కానీ మనసు ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో భాగవతంలో విన్నాం కదండి మనం. అలాగే యశోదమ్మ విష్ణు అవతారం కృష్ణుడిగా వచ్చాడని తెలియదు కదండి. అందుకని ఆయన కథే ఆవిడ చెప్తోంది కృష్ణుడిని నిద్రపుచ్చాలని. అసలు కృష్ణుడికి నిద్ర ఏమిటండి? ఆయనకు తప్పదు కదా, ఇలా వచ్చానని నిద్రపోవాలి తప్పితే ఆయన నిద్రపోవడం ఏంటి? పరమాత్ముడు రామో నామ ప్రభువా అంటే రాముడు అని ఒక రాజు ఉండేవాడు అన్నాడు. అనగానే అంటూ ఉంటారు కదండి పిల్లలు. రాముడు అని ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు అంటే అంటారు కదండి. ఆ రకంగా అంటున్నట్ట. తదబల సీతేతి, ఆయన భార్య సీతమ్మ అంటే అన్నాడు. తాం పితృవాచ పంచవటీ తటే విహరణస్తస్య హరద్రావణః. తండ్రి అయిన దశరథ మహారాజు కైకమ్మకి ఇచ్చిన వరాలను సత్యం చేయడం కోసం 14 సంవత్సరాల అరణ్యవాసానికి తమ్ముడు లక్ష్మణస్వామి భార్య సీతమ్మతో రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించాడు అని చెప్పింది ఆవిడ. దానికి ఆయన అనలేదు. పడుకున్నవాడు ఒక్కసారిగా లేచి కూర్చుని, లక్ష్మణ నా ధనస్సు బాణాలు ఇలా పట్టరా అన్నాడు.
సీతమ్మని రావణుడు అపహరించాడు అని వినేటప్పటికీ ఆయన కథే అయినా బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా తాదాత్మ్యం చెంది లక్ష్మణ నా ధనస్సు ఎక్కడ అంటే హడిలిపోయిందిటండి యశోదమ్మ. యశోదను హడిలిపోయేటట్లుగా చేసిన ఉయ్యాలలోని చిన్ని కృష్ణుడు మనల్ని రక్షించుకాక అంటాడు లీలాశకుడు. కాబట్టి అంత గొప్పగా ఉంటాయండి కృష్ణుడి లీలలు. మధుసూదన సరస్వతి గారు అంటారు, నీవు నలుపు, నీ జుట్టు నలుపు, నల్లనైన అజ్ఞానాన్ని ఎలా విచ్ఛేదం చేస్తావయ్యా అంటాడు. ఎంతమంది ఎన్నో అనుభవించారండి కృష్ణలీలల్లో. ఈ లీలలలోనే సకటాసుర సంహారం, వృత్తాసుర సంహారం చేశాడు. ఈ లీలలో చెప్పుకోదగిందైన మహోత్కృష్టమైన ఒక లీల ఏంటంటే, సన్యాసాశ్రమంలోని వారు కూడా వినేది ఉలూక బంధనం, పరమాత్మని రోటికి కట్టివేసే సంఘటన. ఈ ఉలూక బంధనం మనం కార్తీక మాసంలో కనుక వింటే ఎంత పుణ్యమో. యశోద పెరుగు చిలుగుతూ ఉండగా ఎక్కడో ఆడుకుంటున్న కృష్ణుడు గబగబా వచ్చేసి, అమ్మ నాకు ఆకలేస్తుందమ్మ, పాలు ఇస్తావా ఇవ్వవా అంటూ వచ్చి కవ్వం పట్టుకుంటున్నాడు. పిల్లవాడి చెయ్యి ఎక్కడ నలిగి ఇబ్బంది పడిపోతాడో అని యశోద చల్ల చేయడం ఆపేసింది. చల్ల చేయడం అంటే చాలా కష్టమండి. ఏదో మనం మజ్జిగలో కాస్త కవ్వం వేసి తిప్పేసినట్టు ఉండదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. కుండలో కూడా కదండి, ఆ కవ్వం కుండకి ఆ చల్ల చేసే కర్ర కుండకి తగిలిందంటే కుండ పగిలిపోతుంది, పాలన్నీ పెరుగంతా కూడా నేలపాలైపోతూ ఉంటుంది. అది మళ్ళీ తీయాలంటే పెద్ద పని. ఊరికే గుడ్డ పెట్టి తుడిచేస్తే రాదది. దాని నిండా కాస్త బియ్యం పిండో ఏదో వేసి ఆ బియ్యం పిండి పెరుగునో మజ్జిగనో అంతటిని పీల్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేయాల్సి వస్తుంది. కాబట్టి అంతలా చేస్తున్న కవ్వం పట్టుకుంటాడేమో అని గబుక్కున యశోద చల్ల చేయడం ఆపేసింది. ఆపగానే అమ్మ పాలు ఇస్తుందని సంతోషించాడు. వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇస్తోంది. పాలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు తల్లికి పోళ్ళు పనులు ఉంటాయి కదండి. ఇంట్లో ఒక స్త్రీకి ఎన్ని పనులుంటాయో. నిజంగా ఈ అష్టావధానం, దశావధానం, శతావధానం అని చేస్తూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ. చాలా నిజమే. అంతటి పుణ్యాత్ములవి అవి వినడం మన అదృష్టం అనుకోండి. కానీ వీళ్ళందరూ నేర్చుకుని జ్ఞాపక శక్తిని పెట్టుకుని ఏ రకంగా ఏది గుర్తుంచుకోవాలి అన్నది ఒకసారి గురువుల దగ్గర నేర్చుకుని చేస్తారు. కానీ ఎటువంటి గురువు లేకుండా తనంతట తానుగా అష్టావధానం, దశావధానం చేసేటటువంటిది ఒక్క స్త్రీ మాత్రమే. అందులో తల్లి. పెళ్ళైన స్త్రీ అండి పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని ఏదో కాస్త కాఫీ తాగుదాం అంటుంటే బాత్రూంలో చప్పుడు వినిపించే, అమ్మో ఈయన లేచారనుకుని ఆయనకి మళ్ళీ వేడివేడిగా కాఫీ, తాగుతున్న కాఫీ పక్కన పెట్టి వేడివేడిగా కాఫీ పెడుతుంది. ఆవిడ వెళ్ళి బాత్రూంలోకి చూసిందా, బెడ్రూమ్లోకి కానీ చూడదు. ఒంటింట్లోంచే ఆ సౌండ్కి తెలిసిపోతుంది. ఓ పక్క అంటూ ఆ పిల్లవాడు లేచాడు అనుకోండి, అమ్మో వాడికి పాలు కలిపేసి రెడీగా ఉంచాలని చెప్పి గబగబా పాలు కాచేస్తుంది, ఇచ్చేస్తుంది. పాలు కలిపేసి ఇచ్చేస్తుంది. వాళ్ళు లేవగానే ఆ కాఫీ ఏదో ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాడు అనుకోండి, న్యూస్ పేపర్ ఇవ్వమని ఉద్దేశమా ఏమిటా అన్నది ఆ భర్త యొక్క కదలికను బట్టి, చూపును బట్టి తెలుసుకుని గబగబా ఇచ్చేస్తుంది. పిల్లవాడిని డ్రెస్సులు అవి రెడీ చేస్తుంది. ఈ లోపల స్టవ్ మీద కుక్కర్ పెట్టిందనుకోండి, 3 కూతలు వచ్చాయా లేదా అన్నది తెలిసిపోతుంది ఆవిడకి. కూర పెట్టిందనుకోండి, కూర ఉడికిందా, ఎంతవరకు ఉడికిందో, ఎన్ని నిమిషాలైందో అదే మైండ్లో గుర్తుంటుంది. ఓ పక్క వేడి నీళ్ళు కాస్తూ ఉంటుంది. ఆ వేడి సరిపోతుందా లేదా పిల్లవాడికి చూసుకుంటూ ఉంటుంది. ఆ వాడి ఒంటికి సరిపడే వేడితోటి నీళ్లు పోసేసి గబగబా వాడికి జలుబు చేయకుండా ఎంతసేపు రుద్దాలో అంతసేపు రుద్ది బయటకు తీసుకొచ్చేసి తుడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఇటు కుక్కర్ కట్టుకుంటుంది. ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ కూరలో ఉన్న పదార్థాలు ఉడికాయో లేదో చూసుకుంటుంది. ఉప్పు వేయాలో కారం ఎంత వేయాలో అన్నీ చూసుకుంటుంది. మళ్ళీ వస్తుంది పిల్లవాడికి. ఈ లోపల వెయ్యాల్సిన బట్టలు అవి గబగబా వేసేస్తుంది. ఇతనికి బట్టలు అవి రెడీ చేసి వేడి నీళ్ళు పెట్టి స్నానానికి రెడీ చేస్తుంది. ఎన్ని చేస్తుందండి ఒక స్త్రీ. ఈ లోపల గబగబా అన్నం పెట్టాలి, కుక్కర్ పిల్లాడికి క్యారేజ్ సర్దాలి, భర్తకి టిఫిన్ పెట్టాలి. ఈ అత్తగారో మామగారో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గ సేవలు వాళ్ళకి చేస్తూ ఉండాలి. ఇన్ని చేసుకుంటూ ఒక నిమిషం కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుని కాసేపు నడుము వాలుద్దాం అనేసరికి మధ్యాహ్నం భోజనానికి భర్త వచ్చేసాడు అనుకోండి, మళ్ళీ మొదలే. కాబట్టి అంతలాగా చేసే పనులు ఆవిడ యశోదమ్మ కూడా ఓ ఇల్లాలే కదండి. ఆవిడకి అలా ఉన్నాయి. ఆవిడ ఏం చేసింది, పాలు పొయ్యి మీద పెట్టింది. స్టవ్ అంటే అప్పట్లో స్టవ్వులు లేవనుకోండి, పొయ్యి మీద పెట్టింది.
పెట్టి ఇక్కడ మజ్జిగ చిలుగుతోంది. ఈ లోపల వస్తే అవ్వం పక్కన పెట్టి పాలు కట్టేసి వద్దామని ఉద్దేశం. అప్పుడు పూర్వం పాలు ఎలాగో కాచేవారండి, సన్నటి సెగ మీద చక్కగాను ఎర్రగా పాలు కాగేంత వరకు ఉంచి మీగడ పక్కకు తీసి ఆ పాలు పక్కకు పెట్టి అప్పుడు ఆ నీళ్లు జల్లి ఆ పొయ్యి ఆర్పేవారు. ఆ కట్టెల పొయ్యిలు అవి ఉండేవి కదండి, అవి ఆర్పేవారు. ఆ ఆర్పినప్పుడు బూడిద వచ్చి ఏమైనా పడుతుందేమో అని పాల మీద సన్నగా ఓరగా మూత పెట్టేవారు. ఆ మూతకి ఆ గాలికి మీగడ కడుతూ ఉండేది. అంతలాగా ఉండేవి ఆ పాలు అవి. ఇప్పుడు ఆ బలా లేవండి. ప్యాకెట్ పాలలో వాడు ఏదో పోస్తున్నాడు, మనం ఏదో తాగేస్తున్నాం. పిల్లలకి అసలు స్టామినా ఉండట్లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి యశోదమ్మ పాలు ఇస్తోంది కానీ ఒళ్ళో కూర్చుపెట్టుకున్న పాలు ఇస్తూ ఉండే లోపల పొయ్యి మీద పాలు పొంగుతున్నాయని తెలిసింది ఈవిడికి. అంటే ఆ పాల సౌండ్ను బట్టి పాలు పొంగుతున్నాయని తెలుస్తుంది కదండి. అనేసరికి ఏం చేసింది, గబుక్కున పిల్లవాడిని కింద కూర్చోబెట్టేసి గబగబా పాలు దింపడానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అంటాడు, అమ్మా నాకు ఆకలి వేస్తోందని పాలిమ్మని అంటే సగం పాలిచ్చి పాలు పొంగుతున్నాయని నన్ను కిందకి దింపి అక్కడికి వెళ్ళావా అని ఎక్కడ లేని కోపం వచ్చి పెదవులు అదిరిపోతూ ఉంటే కళ్ళు నులిపేసుకుని కాటుక చేతులకు అంటించేసుకుని అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదని ఒక రాయి తీసుకుని చల్లకుండకేసి కొడితే అది బద్దలై మజ్జిగంతా కింద కొలిగిపోయిందండి. అంత కోపం చూడండి. పిల్లల కోపం వస్తే మొహం ఎర్రగా అయిపోయి కళ్ళు నిలిపేసుకుంటారు, ఏమిటేమిటో మాట్లాడేస్తూ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి ఇన్ని మాటలు అనిపిస్తుంది, అంతలాగా మాట్లాడేస్తూ ఉంటారు. అమ్మ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ పట్టుకుంటుందో అని కుండ పగల దొదలు కొట్టేస్తే మరి అమ్మ కొట్టదండి. అందులో వచ్చిన వెన్న ముద్ద తీసుకుని బయలుదేరి బయటికి వచ్చి రోలు తిరగవేసి గోడ మీద కోతికి పెడుతూ ఉన్నాడు. కోతికి పెడుతున్నా దొంగ ఏడుపు ఏడుస్తూ, అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటూ మధ్య మధ్యలో వెనక్కు చూస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుంది అనుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. కోతికి వెన్న పెడుతున్నాడు. మధ్య మధ్యలో మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటే ఈ లోపల అమ్మ వచ్చేసిందని చూస్తూనే రోలు దూకేశాడు. అల్లరి చేస్తుంటే పోనీలే అనుకుంటే వినడం లేదు. ఇవాళ కట్టేసి కొట్టేస్తానంది యశోదమ్మ అని ఏడీ ఎక్కడా అని చూసింది. దొరుకుతాడా ఏంటి? యుద్ధానికి వెళ్ళేదానిలా ఆవిడ ఎంతలా తయారైంది. అసలు ఎవరైనానండి పిల్లవాడిని పట్టుకోవాలంటే మాటలంటండి. చీర తీసి కొంగు గట్టిగా తోపుకుని జడ గట్టిగా కట్టుకుని పువ్వులు గట్టిగా చుట్టూరా తిప్పేసుకుని పముటి గట్టిగా పట్టుకుని కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతోంది. ఒక పక్క కోతికి పెడుతున్న అమ్మ ఎక్కడ వస్తుందో అన్న అనుమానం ఆయనకి ఉంది. అక్కడ అవి పూర్వకాలం ఇల్లు కదండి, మండపం అక్కడ స్తంభాలతోటి కట్టేసి మండపాలు ఉంటూ ఉంటాయి, మధ్యలోను లోగిళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా పూర్వకాలం ఇల్లు అవ్వడం వలన ఇంటి నిండా స్తంభాలు ఉన్నాయి. వాటి వెనక ఎటు పరిగెడుతున్నాడో కనిపించడం లేదు. విరాట పర్వంలో తిక్కనగారు నర్తనశాలలో ఎక్కడ చూసినా స్తంభాలే అంటూ వర్ణిస్తారు. ఆ స్తంభాల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు కృష్ణుడు ముందు పరిగెడుతున్నాడు. ఎటు వచ్చినా దొరకకుండా తప్పించుకుంటున్నాడు. స్తంభాల చాటుకి వెళ్ళి నిశ్శబ్దంగా నిల్చుంటున్నాడు. అమ్మ పరిగెత్తి ఆయాసపడిపోతూ ఏడీ పిల్లవాడు అని చూస్తే ఏమీ తెలియని వాడిలా దొంగేడుపు ఏడుస్తూ ముఖం బయటకు పెట్టి, అమ్మ నన్ను కొట్టకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అని తన దొంగతనాలు అమ్మ అడగకపోయినా ఒప్పుకొని ఏడ్చేస్తున్నాడు. అమ్మకి కట్టుకున్న చీర జారిపోతోంది, పెట్టుకున్న నగలు జారిపోతున్నాయి, కొప్పు వీడిపోయి పువ్వులు రాలిపోతున్నాయి, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చి తల్లి నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నేను అలా అనుకున్న వాళ్లకు పట్టుబడేవాడని కాదని తెలియక పరిగెడుతున్న అమ్మకి తానే చిక్కాలి అనుకుని చిక్కిపోయాడు అంటే దొరికిపోయాడు. ఎవ్వరికీ దొరకని పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. ఆ యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలండి. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది. చుట్టూరా గోపికలు చూస్తున్నారు. అప్పటిదాకా వాళ్ళు ఎన్నో నేరాలు చెప్పాడు కృష్ణుడి మీద, కానీ తల్లి నమ్మలేదు. కృష్ణుడు నా ఇంట్లోనే ఉన్నాడు, అంత చంటి పిల్లవాడి మీద ఎన్ని నేరాలు చెప్తారా అని అనింది కదండి. ఆ గోపికలందరూ ఇంటి చుట్టూరా నిలబడి ఏం చేస్తుంది అన్నట్టు చూస్తున్నారు. చూసారా, ఒక సామెత ఉంటుంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు దెప్పినందుకు అన్నట్లు ఏడుస్తున్నానన్నట్టుగా ఉంటుంది చూసారా. అలాగా నువ్వు పట్టుకోగలవా అని గోపికలు చూస్తున్నట్టుగా ఈవిడికి అనిపించింది. ఎలాగైతేనే పట్టేసుకుంది కదండి. కృష్ణుడే వచ్చి పట్టబడ్డాడు అనుకోండి, కొడుకును పట్టుకున్నానన్న సంతోషం. అందుకని
మోకాళ్ళ మీద కూర్చుని జగత్తులను ఏలే పరమాత్మకి వేలు చూపించి బెదిరిస్తోంది. కడుపులో బాధ కొడుకుపైన ప్రేమ, తిట్టలేదు. లేక లేక పుట్టినవాడు, ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు. కళ్ళకాటుకు అంతా మొహం అంతా అయ్యేలా ఏడ్చేస్తున్నాడు. చిన్న పిల్లవాడు, చేత్తో విడిపించుకోవడానికి అన్నట్లు గింజుకుంటున్నాడు. పట్టుదట్టి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామని అనుకున్నా కొట్టలేకపోయింది యశోదమ్మ. ఏరా, ఎప్పుడూ వెన్న తినవట? అసలు దొంగతనం అంటే తెలియదుట. నేనే దాచేసుకున్నాను కదా వెన్నంతా. నిన్ను కని నా కడుపు ఖాళీ అయిపోయిందని నేనే తినేస్తున్నాను వెన్నంతాను. నీకు ఎప్పుడూ పెట్టను కదా. చూడండి, అమ్మ మాట్లాడితే అలాగే ఉంటుంది. మధ్య మధ్యలో మర్యాద కూడా వచ్చేసి మీరు మీరు అనేస్తూ ఉంటుంది. మొత్తం అంతా నేనే తింటున్నానే, నీకేం పెట్టట్లేదే అంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తల్లులు పెట్టడం విషయంలోనండి, ఎవరింటికైనా చుట్టాలింటికి పెడుతున్నా, లేకపోతే ఎందుకు సోదరుడింటికో మరిదింటికో బావగారింటికో తీసుకువెడుతున్నా సరే, పిల్లలకి ఇంటి దగ్గర మొత్తం కడుపు నిండా అన్నం పెట్టేస్తుంది. కడుపు నిండా అంటే ఇంచుమించుగా చాలా మటుకే అన్నం పెట్టేస్తుంది. పెట్టేసి అక్కడ తిన్నానని మావయ్యక్క అని చెప్పకే, పెదనాన్నగారికి బాబాయ్ గారికి చెప్పకే తిన్నానని, అక్కడ ఏదైనా పెడితే తిందుగానిలేమ్మా అంటుంది. ఎందుకు వాళ్ళు పెట్టేంత వరకు అంటే తమ్ముళ్ళు మరుదులు బావమరుదులు బావగారులు మనవాళ్ళే అయినప్పటికీ వచ్చిన వాళ్ళు ఏం పెడతారో ఆ ఇళ్ళాళ్ళు అన్న భయం తల్లికి ఎలా ఉంటుందంటేనండి, తన కడుపు మాడిపోయినా పర్వాలేదు కానీ పిల్లలు భర్త తింటే చాలు అనుకునేటటువంటి మనస్తత్వం స్త్రీది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు కొంచెం కడుపులో టిఫినో ఏదో పెట్టేసేసి తీసుకువెడుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ పెట్టేది సరిపోతుందో లేదో, సరిగ్గా పెడతారో లేదో అని బెంగ. కాబట్టి పిల్లవాడు మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో, మామూలుగా మన పిల్లలు ఇంట్లో మనం ఎలా మాట్లాడతామో అలాగే అమాయకంగా మాట్లాడి దెబ్బలాడింది. చుట్టూరా చూసింది. ఇంట్లో రోటి వద్దకు వెళ్ళి తాడు ముక్కలు తెచ్చి కడదామని చూస్తే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. విడిచిపెడితే పారిపోతాడని కృష్ణను ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తోనే తాను నడుము చుట్టూ తిప్పి కట్టాలని ప్రయత్నిస్తుంటే 2 అంగుళాలు ఎంత దారం తెచ్చినా ఎన్ని తాళ్ళు కలిపినా తక్కువ వస్తూనే ఉంది. నేను కట్టగలను పట్టగలను అంటే దొరికేవాడు కాదు కదండి ఆయనే పట్టుబడాలి. ఎన్నో తాళ్ళు తెచ్చి చివరకు 2 అంగుళాలు సరిపోయి కట్టేసింది. కట్టేయాలి అని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోయాడు తప్పితే నిజంగా లోకంలో ఆయనను కట్టగలిగిన వాడు ఎవరుంటారండి? అలా తాడుతో కట్టి తీసుకుని వెళ్ళి రోటికి కట్టేసింది ఆవిడ. ఉలూకల బంధనం అన్న ఈ లీల విన్నంత మాత్రం చేత కర్మపాసాలు తెగిపోతాయి. చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం ఎవరూ పొంది ఉండరు. భాగవత పద్యాలు నోటికిన వచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఆ సందర్భానుసారంగా ఆ పద్యాలను పాడుకుంటూ ఉంటే చక్కగా ఆ పిల్లలకి కూడా అవే వస్తూ ఉంటాయి. పిల్లలకి స్నానం చేయించేటప్పుడు, తర్వాత అన్నం పెట్టేటప్పుడు, కథలు చెప్పి పడుకోబెట్టేటప్పుడు ఇలాంటివన్నీ చెబితేనండి చక్కగా పిల్లలు కూడా అవి విని అవే నేర్చుకుని ఆ అర్థాన్ని తెలుసుకుని ఎంతో మంచి జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి మనం చెప్పేవన్నీ కూడా మన పిల్లల ఎదుగుదల అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది కదండి. కాబట్టి ఆ చెప్పే పద్యాలు భాగవతంలో ఎన్నుకుని మన నోటికి వచ్చినవే, పోని కష్టపడి చదవాల్సినవి ఏమి ఉండవు. మన నోటికి ఏ వస్తాయో అవి తెలుసుకుని చక్కగా చెబుతూ ఉంటే చాలా బాగుంటాయండి. కాబట్టి ఈ లీలని కనుక మనం చదివితే ఎటువంటి పాపాలు కూడా పోతాయి. కాబట్టి రేపటి పారాయణంలో మరికొన్ని కృష్ణలీలలు, ఆయన గురించి లీలాసకుడు మిగిలిన వాళ్ళు కూడా ఎంతలాగా ఆయన లీలలని చెప్పారు అన్న విషయాలన్నింటిని కూడా ఆ పద్యాలని, అంటే పద్యాలు చదవడం సరిగ్గా రాకపోతే తప్పు అవుతుంది కాబట్టి నేను చదవలేకపోయినవి విదిలేస్తున్నాను. చదవగలిగినవి కొంచెం అటు ఇటుగా తడబడుతూ అయినా చదివి మీకు వినిపిస్తున్నాను. కాబట్టి తప్పులుంటే మన్నించండి. కాబట్టి రేపటి పారాయణంలో కృష్ణలీలలు మరికొన్ని మనం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.